మన గురువులు మన ఋషులు మహానుభావులు వాళ్ళంతా ఏం చెప్తారో తెలుసా? అసలు విషాదం అనేది లేదంటారు. విషాదం అంటే దుఃఖం లేదు. ఎందుకు దుఃఖం లేదు? ఇప్పుడు మనం ఉన్నాము అంటే ఏంటి? భగవతత్వం వచ్చి మనలో ఉండబట్టే జీవత్వంలో మనం ఉన్నాము. అంటే మనతో ఎవరున్నారు? మనతో ఉన్నది భగవతత్వమే మనతో ఉన్నది. మనని నడిపిస్తున్నది భగవతత్వమే. కాకపోతే అదేమి చెయ్యదు, సాక్షిగా ఉన్నది. మరి విషాదం ఎక్కడ? ఐడెంటిటీ ఎక్కడ ఉన్నదో అక్కడ విషాదం. అంటే ఏంటి? ఐడెంటిటీ ఎవరు? నాది. నాది అని ఎక్కడైతే తగిలించుకున్నానో అప్పుడు అంటే నాకు ఏ పని చేయడానికి కష్టం లేదు. ఇప్పుడు చెప్తాడు కదా, అర్జున విషాద యోగంలో యుద్ధం చేయడానికి ఆయనకి ఏం బాధ లేదు. ఆయన పేరు విజయుడు. కాకపోతే ఏంటి? నా తాతగారు అంటే భీష్ముడు, నా గురువు గారు ద్రోణాచార్యుడు, తర్వాత నా కజిన్స్, నా బంధువులు, వీళ్ళనంతా ఏమన్నా చేస్తే రేపు వీళ్ళ ఫ్యూచర్ అంతా ఏమవుతుంది అని వాళ్ళ గురించి అనవసరంగా ఫ్యూచర్ గురించి ఇమాజినేషన్ చేసుకుంటూ భయపడతాడు. అంటే అంతే.